ఒక్క విగ్రహం విలువ 200 కోట్లు. మన లైఫ్లో ఇది గోల్డెన్ ఛాన్స్ కేశవా. ఇప్పటి వరకు ఎన్నో ప్లాన్స్ వేసాం, ఫెయిల్ అయ్యాం. బట్ ఇదొక్కటి సక్సెస్ఫుల్గా చేసి ఆ విగ్రహం దక్కించుకుంటే 200 కోట్లు మన సొంతం అవుతాయి. నిజమే, కానీ మనకిప్పుడు టైం లేకుండా పోయింది కదా. ఆ జగపతి గారు ఈ మాట ఏదో కనీసం 2 రోజుల ముందు చెప్పినా బాగుండేది. 2 గంటల్లో శ్రీవల్లి నిశ్చితార్థం పెట్టుకుని మనం ఏం చేయగలం చెప్పు? ఆండాలు చెప్పిన దాని ప్రకారం శ్రీవల్లి మాత్రమే ఆ విగ్రహాన్ని బయటికి తీయగలదు. ఇంకెవరు ప్రయత్నం చేసినా వాళ్ళు ప్రాణాలతో ఉండరు. అందుకే ఏదో ఒక విధంగా మన శ్రీవల్లిని కన్విన్స్ చేసి సుబ్రహ్మణ్యపురం తీసుకెళ్లి విగ్రహం తీయించేద్దాం. ఓవర్ ఎగ్జైట్మెంట్లో నీ మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు ఆర్తి. వాట్? అవును, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత శ్రీవల్లి విగ్రహాన్ని తీయడానికి ఎందుకు ఒప్పుకుంటుంది? శాప విమోచనం జరిగి కుటుంబం అంతా కలుసుకోవడం కోసమే కదా శ్రీవల్లి విగ్రహాన్ని బయటికి తీయాలని ఆండాలు చెప్పింది. అవును, అయితే ఏముంది? ఆ శాప విమోచనం ఈ రోజే తీరిపోయేలా ఉంది. ఇన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్ డ్రామాకి తెరపడి ఎవరికి ఎవరు ఏమవుతారో అందరికీ తెలిసిపోయినా సీతమ్మ మాత్రం కోదండరామయ్యని దగ్గరికి రానివ్వకుండా దూరం పెడుతుంది. కానీ ఈరోజు నిశ్చితార్థం సందర్భంగా అందరూ కలుస్తున్నారు కాబట్టి ఈ శుభ సందర్భంలో ఒకవేళ సీతమ్మ తన మనసు మార్చుకుని కోదండరామయ్యతో కలిసిపోయిందనుకో, మళ్ళీ కుటుంబం అంతా హాయిగా సంతోషంగా ఉంటారు. అప్పుడు అందరూ దేవుడు కరుణించి శాప విమోచనం తొలగించేశాడని సంబరపడిపోతారు. ఇక విగ్రహం తీయాల్సిన అవసరం శ్రీవల్లికి ఏముంది చెప్పు? అంటే ఈ ఎంగేజ్మెంట్ జరిగితే శ్రీవల్లి విగ్రహాన్ని బయటకు తీయదంట. అంతేగా. అయితే నిశ్చితార్థం జరగకూడదు కేశవ. నీకేమన్నా పిచ్చా? కొద్దిసేపట్లో జరిగిపోయే శుభకార్యాన్ని ఎలా ఆపగలం? ఎంతకి తెగించైనా ఆపి తీరాలి కేశవ. పెళ్లి చేసుకోబోయే వాళ్ళు లేకుండా ఎంగేజ్మెంట్ జరుగుతుందా? అంటే ఆ సుబ్బుని ఎస్, వాణ్ణి భూమి మీద లేకుండా చేస్తే మన సమస్యకి పరిష్కారం దొరికినట్టే. నిధిని సొంతం చేసుకోవాలంటే ఎవరో ఒకరిని బలిస్తారట కదా, అలాగే 200 కోట్లు మన సొంతం కావాలంటే సుబ్బుని బలి చేయక తప్పదు. సూపర్ ఆర్తి. ఓవర్ ఎగ్జైట్మెంట్లో నీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకున్నాను, కానీ టెన్షన్లో నేనే సరిగ్గా థింక్ చేయలేదు. నువ్వన్నట్టు సుబ్బుని లేపేద్దాం. తరువాత శ్రీవల్లిని ఓదార్చి మందార్లోకి తెచ్చుకుని విగ్రహాన్ని బయటికి తీద్దాం. టైం లేదు కేశవ, త్వరగా పని మొదలుపెట్టు. సుబ్బు మళ్ళీ ఆ ఇంటికి చేరుకుంటే మనం ఏం చేయలేం. 10 నిమిషాల్లో పరిస్థితి మొత్తం మన చేతుల్లోకి వస్తుంది చూడు. శ్రీవల్లి, ఈ రోజు నీ నిశ్చితార్థం ఇలా డల్గా ఉంటే ఎలాగమ్మా? కాస్త నవ్వుతూ ఉండమ్మా. అమ్మా నాన్నలు కలిసే వరకు నా మొహంలోకి నవ్వు రాదోదునా. అది తొందరలోనే జరుగుతుంది, నువ్వేం వరీ అవ్వకు. ఈ ఇంట్లో ఎవరు లేరు, తాళం వేసింది కదా. ఓసారి సార్కి ఫోన్ చేసి చెప్తాం. హలో. హలో సార్, మీరు చెప్పినది రూమ్కి వచ్చాను సార్. వేస్తారా? లేదు సార్, వాడి రూమ్లో లేడు, తాళం వేసింది. సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే సార్. మిస్ అయ్యాడు ఆర్తి. ఆ సుబ్బుగాడు వాడి ఇంట్లో లేడంట. మన వాళ్ళు లేటుగా వెళ్ళుంటారు. ఈలోపు ఆ పెళ్లి కొడుకు రెడీ అయి సీతమ్మ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. నో, వాడు వెళ్ళినా సరే నిశ్చితార్థం మాత్రం జరగకూడదు. చాలా థ్యాంక్స్ సార్. మీ అభిమానానికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియట్లేదు. ఇంకా ఈ థ్యాంక్స్లు కృతజ్ఞతలు ఏంటయ్యా? నువ్వు మా కాబోయే అల్లుడివి. అల్లుడి కారు పంపించడం ఆడపెళ్లి వారిగా మా బాధ్యత. మీ నాన్నగారు కారు పంపిస్తే వాడు హాయిగా అందులో సీతమ్మ ఇంటికి వెళ్ళాడు. హలో సార్. ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాను సార్.
అర్జెంటుగా సీతమ్మ ఇంటికి వెళ్ళండి. నేను మీకు లొకేషన్ సెండ్ చేస్తాను. అక్కడ నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. ఒక్కడే సుబ్బు ఉంటాడు, వాడిని వేసేయండి. అలాగే సార్. అక్కడ కోదండరామయ్య గారు కూడా ఉంటారు. ఆయన ఏమైనా అడ్డొచ్చినా, మీకేమైనా ప్రాబ్లం అనిపించినా ఆయన్ని కూడా వేసేయండి. ఏం పర్వాలేదు. అలాగే సార్. తగచి కోదండరామయ్య గారు వచ్చారు. అక్కడే ఆగిపోండి. ఎందుకు సీత? దయచేసి నన్నేమీ అడగకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి సీత? నా కూతురికి జరిగే శుభకార్యం ఇది. దీన్ని ఏ ఆటంకం లేకుండా జరగనివ్వండి. తగచి రే, బయటికి వెళ్ళి ఏం చేద్దాం? అక్కడి నుంచి టార్గెట్ క్లియర్గా ఉంటుంది. సీత, నువ్వు ఇలా మాట్లాడొద్దు. నేను చెప్పేది కాస్త విను. చెప్పేది మీకు అర్థం కావడం లేదా? తండ్రి ప్రేమను అడ్డు పెట్టుకుని నా కూతురు జీవితాన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు? తనకి లేనిపోని ఆశలు ఎందుకు కల్పిస్తున్నారు? మీరు లోపలికి రావద్దు. ఇక్కడికొచ్చి హక్కు మీకు లేదు. దయచేసి వెళ్ళిపోండి. నా కూతురు నిశ్చితార్థానికి రావద్దని చెప్పే హక్కు నీకు లేదు సీత. నేను తన కన్న తండ్రిని. తన మీద నాకు హక్కుంది. నేను ఇంతవరకు నీ మాట ఎప్పుడు కాదనలేదు, ఎప్పటికీ అనను కూడా. అందుకే నిన్ను అర్థిస్తున్నాను, వేడుకుంటున్నాను సీత. ఈ నిశ్చితార్థానికి నన్ను రానివ్వు. తండ్రిగా నా బాధ్యత నెరవేర్చుకోనివ్వు.